జెర్సీ సినిమాకి అనుకుంటా ఎందుకో ఇలా అనిపించింది. నాని ఏదో ఒక రోజు ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు వీళ్ళందరినీ తొక్కేస్తాడో అనిపించింది అబ్బా. అంటే వీళ్ళకంటే పెద్ద స్టార్ అయ్యే ఛాన్స్ ఉందని, కానీ అది ఇప్పట్లో అయ్యే ఛాన్స్ లేదు అనుకుంటున్నా. ఓకే టాపిక్లోకి వెళ్దాం. ఇన్స్పిరేషన్ ఆఫ్ టాలీవుడ్. ఎస్, వీళ్ళిద్దరిని మిగతా యాక్టర్స్ ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. వాళ్ళ యాక్టింగ్ కావచ్చు, స్క్రిప్ట్ సెలెక్షన్ కావచ్చు, అండ్ మెయిన్గా ప్రమోషన్. అంటే సినిమా వస్తుందని ఆడియన్స్కి తెలియాలి కదా, ఇదే మెయిన్. అండ్ ఈ ప్రమోషన్స్లో కొండన్నని కొట్టే హీరోనే లేడు. ఓన్లీ కొండన్నే కాదులే, విశ్వక్సేన్ కూడా. స్టేజ్ మీదకి ఏం మాట్లాడితే ఆడియన్స్ ఊగిపోతారో వీళ్ళకి బాగా తెలుసు. మీరు ఒకటి గమనిస్తే స్టార్ హీరోస్కి వాళ్ళ ఫ్యాన్స్ హైప్ ఇస్తే వీళ్ళ సినిమాలకు మాత్రం వీళ్ళే హైప్ ఇస్తారబ్బా. ఏ రేంజ్లో అంటే సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. ఇంకా ఏంద్రాయుడు ఇంత ఓవర్ చేస్తున్నాడు, సినిమా కానీ బాగలేకపోవాలా అప్పుడు చెప్తా వీడి పని, ఇలా అనుకునే వాళ్ళు కూడా సినిమా చూస్తారు. ఏముంది, కంటెంట్ బాగుంటే క్లాప్స్, లేకపోతే మింగులు. ప్రతిదానికి వాళ్ళు రెడీగానే ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ ఏంది, నా సినిమా నేనే ప్రమోట్ చేసుకోవాలి, వేరే వాళ్ళు చేయరు అన్నట్టుంటారు. అందుకే గమనిస్తే ఫస్ట్ డే వీళ్ళ సినిమాలకి మాక్సిమం హౌస్ఫుల్లే ఉంటాయి. ఇంకా కంటెంట్ బాగాలేకపోతే సగం మధ్యలోనే పోతే అది వేరే విషయం. ఇంకా కానీ మెయిన్ థింగ్ జనాల్ని అట్రాక్ట్ చేయడమే కదా, అదైతే బాగా చేస్తారు. ఓకే అబ్బా. యాక్చువల్గా నేను కింగ్డమ్ అండ్ ప్యారడైస్ గురించి చెప్దాం అనుకున్నా. యాక్చువల్గా ఈ రెండు చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఓన్లీ మూవీస్ డిఫరెంట్గా ఉండడం కాదు, కానీ వీళ్ళిద్దరి గ్రోత్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంది. కొండన్న అండ్ నానిది. అంటే రోల్ కొత్తగా డిఫరెంట్గా ఉండే స్క్రిప్ట్లని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం బోల్డ్గా కూడా ఉన్నాయిలే. రోడ్ టు బోల్డ్ అని పెట్టించామబ్బా. కానీ కొండన్నలో మైనస్ పాయింట్ ఏంటంటే ఆ యాక్టింగే. అది ఎప్పుడు చూసినా సేమ్ ఉంటుంది. కానీ లైగర్లో మాత్రం పీక్స్ ఉంటుంది మనోడు యాక్టింగ్. పూరి జగన్నాథే సినిమాని గబ్బులేపేశాడు. ఈ ఒక్క సినిమా తప్ప మిగతా అన్ని సినిమాల్లో కొండన్న యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ సేమ్ ఉంటాయి. కొంచెం దీని మీద ఫోకస్ పెడితే సెట్టింగ్ అదే వేరియేషన్స్ చూపించాలి కదా యాక్టర్ అన్నాక. ఇప్పుడు చూడాలి మరి. కింగ్డమ్ అయితే కొంచెం కొత్తగానే అనిపిస్తుంది నాకైతే. కాన్సెప్ట్ బాగుంటే ఆడియన్స్ కి ఆటోమేటిక్ గా నచ్చుతుంది. కాకపోతే ఇప్పుడు కాన్సెప్ట్ కాదు, కొండన్నలో కొత్త యాంగిల్ కనిపించాలి. అది దా ఇంపార్టెంట్. ఇప్పుడు నాని విషయానికి వస్తే ద బెస్ట్ ఇన్ టాలీవుడ్ అనే చెప్పొచ్చు. పూర్తిగా చంద్రముఖిలా మారుతున్న గంగని చూడు, సేమ్ ఇలాగే పూర్తిగా వైలెంట్ గా మారిపోతున్న నానిని చూస్తున్నాం. ఒకప్పుడు నాని అంటే కంప్లీట్లీ కమర్షియల్ మూవీస్, లవ్, కామెడీ, రొమాన్స్, డ్రామా ఇంతే. కానీ ఇప్పుడు చూస్తుంటేనే భయం వేస్తుంది. అసలు హిట్ 3 టీజర్ అయితే మైండ్ పోయింది. ఇంకా ప్యారడైస్ క్లిమ్స్ చూసాక తలకాయ పోయింది. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది నానిలో ఈ యాంగిల్. యాక్చువల్గా మాస్ క్యారెక్టర్స్ చాలానే చేశాడు, కానీ అవే కంటిన్యూ చేస్తూ రాలేదు. మధ్యలో లవ్, కామెడీ ఇవన్నీ చేశాడు కదా. నాకు తెలిసి జెర్సీ నుంచి అనుకుంటాబా అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్సే. ఇంకా దసరా నుంచి మనోడు కంప్లీట్గా వైలెంట్ అయిపోయాడు. కానీ ప్యారడైస్లో వైలెన్స్ కాదు, ఇండియన్ మూవీ హిస్టరీలోనే ఒక మార్క్ లాగా పడిపోతుంది అనుకుంటున్నాబ్బా. ఎక్స్పెక్టింగ్ సంథింగ్ న్యూ దట్ ఆడియన్స్ హ్యాస్ నెవర్ ఎక్స్పీరియన్స్ బిఫోర్. నాకు తెలిసి మన టాలీవుడ్లో ఏ యాక్టర్ కూడా ఇలాంటి స్టెప్ అయితే వేయలేడబ్బా. మీకు ఎవరైనా తెలిసింటే కమెంట్ చేయండి. ఇది మ్యాటర్. సర్లే అని నాని యాక్ట్ చేసిన మూవీస్లో ఏ సినిమా ఎక్కువ ఇష్టమో కమెంట్ చేయండి.